హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మిడ్ నైట్ సన్. ఈ మూవీలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, అట్లాగే మిగతా క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ పేర్లు ఏమీ నాకు తెలీదు. కానీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇది ఒక టైటానిక్ మూవీ కంటే చాలా అద్భుతమైన ప్రేమ కథ. ఎవరికైతే లవ్కి డెఫినేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. మిడ్ నైట్ సన్ 2018లో రిలీజ్ అయింది ఈ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్కి ఏంటంటే జీరోడర్మా పిగ్మెంటోసమ్. సో జీరోడర్మా పిగ్మెంటోసమ్. సో ఇది ఒక రేర్ డిసీజ్. అంటే ఇది ఎలా అంటే మన హ్యాపీ డేస్ మూవీలో నిఖిల్ ఒక రోల్ ఒక సినిమా చేశాడు, సూర్య వర్సెస్ సూర్య. అంటే నిఖిల్ బయట సన్ రైజ్లో పగటిపూట వెళ్ళాడు, నైట్ టైమే వెళ్తాడు అనే కాన్సెప్ట్తో తీశాడు కదా. సో అలాంటి కాన్సెప్ట్ అనమాట. కాకపోతే అది 2015లో వచ్చింది నిఖిల్ది, ఇది 2018 వచ్చింది. అలా అని చెప్పేసి ఇది నిఖిల్ మూవీ స్టోరీ కాపీ చేసినట్టు కానే కాదు. ఇది ఒక కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి, ఇలాంటి ఒక డిసీజ్తో ఉన్న ఒక అమ్మాయి తన చిన్ననాటి ఆనందాలన్నీ అనుభవించాలి అంటే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే ఒక అమ్మాయి తనన్నీ బయటికి వెళ్ళాలన్న వెళ్ళలేని పరిస్థితులైనా సరే కిటికీలోంచి ప్రపంచాన్ని అంతా చూస్తూ, పగటిపూట ఇంట్లో ఉండి కిటికీలోంచి ప్రపంచాన్ని అంతా చూస్తూ అలా గడిపిన ఒక అమ్మాయి రాత్రిపూట అయ్యేసరికి తనకి నచ్చిన జీవితం గడిపే ఒక అమ్మాయి స్టోరీ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇందులో హీరోయిన్ ఫాదర్ కూడా చాలా ప్రొటెక్టివ్గా చేసే రోల్ అది. అండ్ ఫాదర్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, అర్థం చేసుకుంటాడు. అండ్ ఆ డాటర్ని అంటే తన కూతుర్ని కండిషన్ తెలిసి కూడా తను ఎప్పటికీ ఆ కూతురికి ఇలాంటి కండిషన్లో బాధపడుతుంది అని తను ఏ టైంలో గుర్తు చేయకుండా కూడా దాన్ని మర్చిపోయేలా చేసి అంత సరదాగా ఉండే ఒక ఫాదర్ క్యారెక్టర్. అండ్ అలా అలా ఆ అమ్మాయి చిన్నప్పుడు కిటికీలోంచి పగటిపూట బయట రాకుండా ఇంట్లోని కిటికీలో ఉండి బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు తెలియకుండా ఒక అబ్బాయి అలా స్కేట్ బోర్డ్ మీద అలా స్కేటింగ్ చేస్తున్నప్పుడు అబ్బాయిని చూసి ఆ చిన్నతనంలోనే అబ్బాయిని చూసిన వెంటనే తనతో స్నేహం చేయాలి అని అనిపించింది ఆ అమ్మాయికి. కానీ ఆ తర్వాత తను ఎప్పుడైతే ఎదుగుతున్న కొద్దీ ఆ స్నేహం తెలియని ఒక చిన్నతనంలో తెలియని ఒక స్నేహం తన మనసులో నాటుకుపోయిన దాని తర్వాత అలా 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 ఎదుగుతున్న పెద్దయిన టైంలో అబ్బాయి మీద ఒక తెలియని ఒక ప్రేమ పెంచుకోవడం. అంటే మనం వింటూ ఉంటాం కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిజంగా ఒక అమ్మాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుందో తెలియాలి అని అనుకుంటే ఈ మూవీ చూడండి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో మనకు తెలుసు. అబ్బాయిల మొత్తం గురించి తెలుసుకొని వాళ్ళకి నచ్చితే తప్పితే లవ్ చేయట్లేదు. అలాంటిది అసలు అబ్బాయితో పరిచయం లేదు. అసలు అలాంటి ఒక అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నదని ఆ అబ్బాయి కూడా తెలియదు. కానీ ఆ అబ్బాయి అసలు దూరం నుంచి చూసి ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నది, అది కూడా చిన్నతనంలో ఒక స్నేహం అనుకొని అతని మీద ఒక తెలియని ఒక క్రష్, అలా పెద్ద అయినప్పుడు కూడా ఒక టీనేజ్ స్టేజ్కి వచ్చిన దాని తర్వాత కూడా తను ఇంకా అతన్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ నిజంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక అమ్మాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుందంటే ఆ స్టోరీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ లేరా అంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంట్లోనే కిటికీలోంచి ఉండిపోవడం వల్ల సో బయటకి కొంతమంది పిల్లలు ఆడుకున్నప్పుడు చూస్తున్నప్పుడు తను చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి వ్యాంపైర్, అందుకే బయట పగటిపూట రాదు. వ్యాంపైర్లు తెలుసు కదా, నైట్ టైమే తిరుగుతారు, పగటిపూట బయటికి రారు అని దీనివల్ల అసలు తనకి ఫ్రెండ్స్ లేకుండా ఉంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఎందుకో తెలీదు తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్న డైరెక్ట్గా మీట్ అవ్వడం కూడా అమ్మాయి ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మీట్ అయ్యి ఎందుకు తను బయటికి రావట్లేదు అది ఇది అంటే తను నైట్ టైమే ఎక్కువ ఫ్రీగా ఉంటుందని వాళ్ళ నాన్న చెప్పగానే అయితే నేను నైట్ టైమే వచ్చి కలుస్తానని ఆ అమ్మాయి చెప్పిన వెంటనే ఒక మంచి ఫ్రెండ్ దొరికిందని ఆ ఫాదర్. తర్వాత ఆ అమ్మాయి ఈ హీరోయిన్తో ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోయి సో ఆ తర్వాత ఒక టీనేజ్ దాకా అలాగా ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగిన దాని తర్వాత తను కూడా ఈ హీరోయిన్ ఎవరైతే ఈ అబ్బాయిని ప్రేమించిందో
ఆ అబ్బాయి గురించి ప్రతిదీ తన ఫ్రెండ్కి షేర్ చేసుకోవడం అలా అలా ఉంటుంది టైంలో ఒకరోజు వాళ్ళ ఫాదర్కి చెప్తుందనమాట, నాన్న నేను బయటికి వెళ్ళి ఇలాగ వాయించుకోవాలనుకుంటున్నాను. అంటే అప్పటికి తనకి గ్రాడ్యుయేటెడ్ అయిపోతుందన్నమాట. అంటే నైట్ టైం కాలేజ్ లాగా ఆన్లైన్ కోర్సులు చేసుకుంటూ తన గ్రాడ్యుయేషన్ అలా ఆన్లైన్ కోర్సులో కంప్లీట్ చేసిన దాని తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది కదా, గ్రాడ్యుయేట్ అయినట్టు. ఆ తర్వాత తను ఆ సెలబ్రేషన్ని నైట్ టైం ఒక ఒక హార్బర్లో కూర్చొని గిటార్ వాయిస్తూ అలా ఎంజాయ్ చేయడం తనకి ఇష్టం అనమాట. తన ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకుని నైట్ టైం వెళ్తుంది హార్బర్ దగ్గరికి. అలా తన హార్బర్ కూర్చొని గిటార్ వాయిస్తున్నప్పుడు మన హీరో వచ్చి ఆ అమ్మాయిని ఆ పాడుతున్నప్పుడు అంటే ఎక్కడి నుంచో ఏదో వాయిస్ ఇస్తుందని చెప్పి హీరో వచ్చిన దాని తర్వాత ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ టైం ఆ అమ్మాయి తిరిగి ఆ అబ్బాయిని చూడగానే నిజంగా అసలు ఆ సీన్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్. అసలు నేను చెప్పలేకపోతున్నాను కానీ మైండ్ బ్లోయింగ్ అసలు ఆ సీన్. నిజంగా ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ అమ్మాయి మన క్రష్ మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అమ్మాయి కూడా అలాగే ఫీల్ అయ్యి ఒక ఒక విధంగా ఒక ఎక్సైట్మెంట్, ఒక విధంగా క్యూరియస్, ఒక విధంగా టెన్షన్ ఆ అమ్మాయి. తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలి. నిజంగా హీరో అయితే మాత్రం ఈ సినిమాలో నిజంగా సరిపోయారండి ఆ క్యారెక్టర్కి మాత్రం. అండ్ ఈ ఈ సినిమాలో హీరోకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తనకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే కొంచెం చిన్నతనంలో తనకు తెలియని ఒక చిన్న పని చేస్తారనమాట. అదేంటంటే రూఫ్లో నుండి పైనుంచి కింద దూకుతాడు. సో దానివల్ల తనకి షోల్డర్ డ్యామేజ్, అంటే షోల్డర్ వల్ల కొంచెం స్విమ్మింగ్ చేయలేని పరిస్థితి. సో సర్జరీ చేయాలి. సర్జరీ చేస్తే కానీ కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. సో అలాంటి టైం అనమాట, అంటే అలాంటి సిచ్యువేషన్లో హీరో అనమాట. సో అది తనకుంది. అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ టైం హీరోయిన్ చూసిన వెంటనే ఆ క్యూరియాసిటీ, ఆ టెన్షన్, ఆ ఇది ఏదైతే ఉంటుందో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి చెప్పటం. సో ఆ ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అని అనుకోవడం నిజంగా చాలా బాగుంటుంది ఇందులో. అంటే ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. ఒక డ్రామా, ఆ డ్రామా ఏదైతే ఉందో ఆ సినిమాలో చాలా రియలిస్టిక్గా అనిపించింది. నేనైతే చాలా 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 కనెక్ట్ అయిపోయాను. ఒక సోల్తో చూశానండి సినిమా. నిజంగా ఒక లవ్ స్టోరీ సోల్ అనేది కథలో ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఈ సినిమా తప్పకుండా ఎవరైతే ఒక మంచి లవ్ స్టోరీ, ఒక టైటానిక్ మించిన లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి, మిడ్ నైట్ సన్. చాలా బాగుంటుంది సినిమా. నేనైతే ఇది హార్ట్ చాలా మనసుతో చూశాను. అసలు గూస్ బంప్స్ అండ్ అట్ ద సేమ్ టైం తెలియకుండా ఒక కన్నీళ్ళు రావటం. అంటే ఆ సీన్లో అంతలా రక్త కట్టించారనమాట. అంత బాగా చూపించారు సీన్స్ కూడా. అండ్ ఇందులో 3 డైమెన్షన్స్ లవ్ని కూడా మనం చూడొచ్చు. 3 డైమెన్షన్స్ లవ్ అంటే ఫ్రెండ్స్ మధ్య, ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అందమైన ప్రేమ, ఒక ఫ్రెండ్షిప్. అలాగే ఫాదర్కి డాటర్కి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఒక అందమైన బాండ్. అలాగే ఈ హీరో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అందమైన బాండ్. ఇలా 3 డైమెన్షన్స్ లవ్ని చాలా బాగా చూపించారు. అండ్ ఆ తర్వాత ఆ అమ్మాయి తనకున్న ప్రాబ్లమ్ని, అంటే సన్లైట్ బయటకు వెళ్తే తను ఉండదు, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుందని ఆ అబ్బాయికి చెప్తే ఎక్కడ ఆ అబ్బాయి తను దూరం చేస్తారని ముందుగా ఒక నార్మల్ అమ్మాయిగా తను నైట్ టైం ప్రతిరోజు ఆ అబ్బాయిని కలుసుకోవటం. సో ఆ తర్వాత ఒకనొక టైంలో ఏదో ఒక విధంగా బయటపడుతుంది. అదేంటని అన్నీ చెప్పేస్తే ఇంక స్టోరీ ఉండదు, కానీ మీకు అర్థం అవ్వడానికి, అంటే ఆ స్టోరీ ఎంత ఎంగేజింగ్గా ఉంటుందో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఒకనొక టైంలో తనకి ఈ పరిస్థితి ఉందని వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసిన తర్వాత, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ద్వారా తెలిసిన దాని తర్వాత ఇంకా ఆ అబ్బాయి తనతో మాట్లాడాలి అనుకోవడం, అవాయిడ్ చేయడం. హీరోయిన్ ఎందుకు అవాయిడ్ చేస్తుందంటే ఇప్పుడు తనకు తెలిసింది నా విషయం. సో మేబీ తను యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎక్కడ అవాయిడ్ చేసేస్తాడో అనే భయం హీరోయిన్కి. అందుకని ఆ మాట విని ఆ తట్టుకునే శక్తి తనకి లేదని తనకు తెలిసి కూడా అంత సెన్సిటివ్గా తను ఉండటం. నిజంగా ఆ తర్వాత ఆ టఫెస్ట్ టైం హీరోకైనా హీరోయిన్కైనా దూరంగా ఉంటాం. ఆ తర్వాత ఫాదర్ కూడా తన కూతుర్ని ఎట్లాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని కలిసిన దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్, అంటే దీని మీద ఏమైనా సక్సెస్ఫుల్ చేయడానికి క్లినికల్ ట్రయల్స్ పంపించమని అడగటం. ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి కేసెస్ చాలా వస్తే దాని మీద అప్పుడు క్లినికల్ ట్రయల్ చేస్తాము, కాకపోతే మీ అమ్మాయిది ఒకటే కేసు కాబట్టి ఒకరి మీద ఇలా ఫండింగ్ చేసి దీని మీద క్లినికల్ ట్రయల్స్ చేయలేము అని డాక్టర్ చెప్పటం. సో నిజంగా హార్ట్ ఫెల్ట్ మూవీ.
నిజంగా. ఆ తర్వాత ఒకానొక టైంలో ఆ ఫాదరు ఆ అమ్మాయికి అర్థమైపోయిద్దనమాట. సో, మెల్లిమెల్లిగా తను అంటే టీనేజ్ వరకు ఓకే. కానీ టీనేజ్ తర్వాత తను సర్వైవ్ అవుతుందా లేదా అనన్నది తన స్కిన్ సెల్స్ బట్టి ఆ సర్వైవ్ బట్టి తన చేతిలో ఉంటుందనమాట. చెప్పలేం ఆ స్కిన్ సెల్స్ ఎలా అవుతాయి, తన బాడీ మెటబాలిజం గానీ ఏంటి అండ్ సిమ్టమ్స్ ఏమైనా రావటం అనేది ఆ తర్వాత తన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, హోప్స్ అయితే లేవనమాట. సో, ఆ తర్వాత తనకు అర్థమవుతుంది ఆ అమ్మాయికి. మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఆ టైంలో అబ్బాయికి తెలిసిన టైంలో సన్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా తనకి ఎవరైతే ఈ అబ్బాయికి తెలిసిపోయిందని చెప్పేసి ఆయన సెన్సిటివ్‌గా వెళ్ళిపోయి కొంచెం బాధపడటం, ఏదో గిల్టీలాగా బాధపడటం. ఆ ఆ తర్వాత సిమ్టమ్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవ్వటం. అంటే సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అయింది కాబట్టి తర్వాత స్కిన్ అంతా పేల్‌గా అవ్వడం చిన్నగా. అది మన సినిమాలో కనిపిస్తుందనమాట. మనకు అర్థమవుతూ ఉంటుంది చేంజ్. ఫస్ట్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత అబ్బాయికి తెలిసిన దాని తర్వాత చేంజెస్ ఏంటి ఆ అమ్మాయిలో ఫేస్‌లో అనేది మీకు చిన్నగా కనిపిస్తున్నాయి. అయినా సరే ఆ అబ్బాయి కూడా చాలా ట్రూగా లవ్ చేస్తాడు ఆ అమ్మాయిని. అది ఫాదర్ కూడా అబ్జర్వ్ చేస్తాడు, అర్థమవుతుంది. అండ్ ఆ అమ్మాయికి తెలిసిపోతుందనమాట నేనిక చనిపోబోతాను అని తనకు అర్థమైపోయిద్ది. సో, తన ఫాదర్‌ని వేరే అమ్మాయితో పంపించాలని, అంటే తన ఫాదర్‌కి ఇంకొక జంట ఉండాలి. ఇంకొక లేడీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి, ఒక తోడు ఉండాలని చెప్పేసి తను చెప్పటం. ఆ ఫాదర్ కూడా తన కూతురు ఎన్ని రోజులు బతుకుతుందో తెలీదు. సో, తను ప్రేమించిన ఆ హీరో ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి తను ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఆ తండ్రి కోరుకోవడం. నిజంగా సారీ. సినిమా చూస్తున్నంత సేపు నేను ఎంతలా లీనమైపోయి ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇంత హార్ట్ టచింగ్ మూవీ. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు తెలియకుండా కన్నీళ్ళొచ్చేసాయి. గుండెంతా బరువెక్కిపోయింది. నిజంగా ఎంత ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ ఇది ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు. అండ్ మన కలలు నెరవేర్చడానికి కూడా మనం ప్రేమించిన వ్యక్తి మన పక్కన ఉంటే చాలు, మనం ఏదైనా సాధించగలం అనే ఒక కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాం కదా. అలాంటిదే అబ్బాయికి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. అదేంటంటే డ్రీమ్ ఏంటంటే అబ్బాయిది స్విమ్మింగ్లో గెలవాలి. అమ్మాయికి డ్రీమ్ ఏంటంటే తను గిటార్ వాయిస్తూ పాడటం ఇష్టం. అది ఫేమస్ అవ్వాలి, తన గొంతు అందరు వినాలి, ఫేమస్ అవ్వాలనేది తన కోరిక అనమాట హీరోయిన్‌ది. సో, ఒకరికి తెలియకుండా ఒకరు ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాడిని ఎట్లాగైనా అంటే అతనికి షోల్డర్‌కి డ్యామేజ్ అయినా సరే అతనికి స్విమ్మింగ్‌లో ఎట్లాగైనా ఒక ఛాన్స్ ఇప్పించమని ఆ హీరోయిన్ కోచ్‌ని రిక్వెస్ట్ చేయడం. అంటే ఇది చెప్పరు, కాకపోతే తర్వాత తెలుసుకుంటాడనమాట హీరో. తర్వాత తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ ద్వారా. అండ్ ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ అమ్మాయి కండిషన్ తెలిసిన దాని తర్వాత కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తారో, ఆ తర్వాత ఆ ఫాదర్ ఈ అబ్బాయిని పిలిపించి ఆ అమ్మాయితో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండేటట్టు ఎలా అయితే చేసినప్పుడు ఆ టైంలో ఆ హీరో ఏం చేస్తాడంటే తనకి ఆ నైట్ టైం ఒక స్టూడియో అరేంజ్ చేసి, ఒక డబ్బులు పెట్టి ఒక స్టూడియో అరేంజ్ చేసి ఆ అమ్మాయి చేత పాట పాడించి దాన్ని రికార్డ్ చేసి తను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. సో, ఇదంతా చేసిన దాని తర్వాత ఆ అబ్బాయికి ఒక చిన్న కోరిక ఉంటుంది. ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయితో ఒక బోట్ తీసుకొని ఒక ఒక రోజంతా తిరిగి సన్సెట్ అయ్యేలోపు సన్సెట్‌లో ఆ సముద్రం మీద ఆ బోట్‌లో ఉండాలి తను ప్రేమించిన అమ్మాయితో. ఇది తన కోరికనమాట. సో, ఇది తనకి ఫస్ట్‌లోనే చెప్తాడు అమ్మాయికి. ఎప్పుడైతే కొంచెం డేటింగ్‌లో ఉంటారో వీళ్ళిద్దరూ, అప్పటికి ఆ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయదనమాట. సో, కైండ్ ఆఫ్ డేటింగ్‌లో ఉంటారు ఒక లిమిటెడ్ టైమ్‌తో. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి అంటే ఇంకా ఆ అమ్మాయి చనిపోబోతుంది అన్నీ తెలుసుకున్న దాని తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసిన దాని తర్వాత అసలు ఈ అబ్బాయిని ఎప్పటి నుంచి ప్రేమిస్తుందని చెప్పడం, ఆ ఫీలింగ్స్ అన్నీ తను చెప్తున్నప్పుడు ఆ అబ్బాయి కళ్ళల్లో ఒక స్పార్క్. గ్రేట్ అబ్బా! చెప్పకూడదు కానీ సినిమా మాత్రం నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్. ఒక సెన్సిటివ్ స్టోరీ, లవ్ స్టోరీని నిజంగా అసలు ఇచ్చి పడేశారు ఆ సినిమా మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం. ఆ చనిపోవడం కూడా ఎలా చనిపోతుంది అని అంటే ఇంకా అది చెప్పేస్తే ఇంకేం ఉండదు. కానీ చూడండి సినిమా చాలా 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 బాగుంటుంది. ఇంకా నేను చనిపోయిన దాని తర్వాత
ఆ అబ్బాయి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కదా, అది చాలా మిలియన్ వ్యూస్తో పాపులర్ అయిపోయిన దాని తర్వాత అదొక రేడియో జాకీ ఎవరో ఆ పాటని ప్లే చేస్తారు. ఆ అబ్బాయి కూడా ఇంకా తన లైఫ్ని మూవ్ ఆన్ అవుతున్న టైంలో కార్లో ఒక రేడియో ఇలా ఆన్ చేసిన దాని తర్వాత ఆ అమ్మాయి పాట వినగానే నవ్వుతూ అసలు కళ్ళలో స్పార్క్, అంటే అమ్మాయి లేకపోయినా కూడా ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాడు. గ్రేట్ అబ్బా. ఇంకా ఆ తర్వాత ఆ పాట వస్తుందని అనగానే ఆ అమ్మాయి ఫాదర్కి ఈ హీరో మెసేజ్ చేసిన వెంటనే ఆ ఫాదరు ఎందుకు పెట్టాడబ్బా అని చెప్పి రేడియో ఆన్ చేస్తే తన కూతురు వాయిస్ వినగానే తన కూతురు పక్కనే ఉంది అని ఆ ప్రెజెన్స్ ఫీల్ అవటం నాకైతే హార్ట్ టచింగ్ అనిపించింది. ఇంకా గర్వంగా చెప్పుకుంటాడు బయటకు వచ్చి, నా కూతురు పాడింది, ఇది నా కూతురు గొంతు అని. రియల్లీ 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 రియల్లీ. అండ్ లాస్ట్లో ఒక డైరీ ఉంటుంది, ఆ అమ్మాయి మెయింటైన్ చేస్తుంది ఒక డైరీ, తన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని ఆ చివరి క్షణాల్లో ఒక డైరీ మెయింటైన్ చేస్తుంది. కానీ చనిపోయిన దాని తర్వాత వాళ్ళ ఫాదర్ ఆ హీరో ఒక డైరీ ఇచ్చిన దాని తర్వాత హీరో లాస్ట్ క్లైమాక్స్లో ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు తను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని అదొక పాట రూపంలో ఉంటుందన్నమాట. అదే చెప్తుందనమాట, నేను నా లైఫ్లో నిన్ను కలిసిన క్షణం నుండి ఇప్పటిదాకా నేను ఎలా ఫీల్ అయినాను అన్నది ప్రతిదీ నేను పాట రూపంలో రాసుకున్నానని చెప్పి ఆ లిరిక్స్ అన్నీ చదువుతున్నప్పుడు నిజంగా అసలు నాకైతే ఏదో అనిపించింది నిజంగా. సినిమా అయితే అంత 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 బాగుంది. సో నేను అందరు రికమెండ్ చేస్తాను. సో ఈ సినిమా ఎవరైతే ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక అందమైన ప్రేమ కథ చూడాలి అని అనుకునే వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. అండ్ ఈ సినిమా 20+ వాళ్ళు చూడాలి. 20+ వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే, సాధారణంగా ఇంగ్లీష్ మూవీస్లో మనకు తెలుసు కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, ఇందులో కూడా అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అంతకు మించి ఇంకా మీరు అభ్యంతరమైన సన్నివేశాలు అంటూ ఏది ఉండవు. సినిమా అయితే అంత బాగుంటుంది. కిస్సింగ్ సీన్స్ అనేది అది పెద్ద విషయమే కాదు, ఎందుకంటే ప్రతి తెలుగు సినిమాలో ఎట్లా ఉంటాయో అలాగే లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సినిమా మొత్తం చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ లవ్ స్టోరీ, ఇలాంటి టైటానిక్ లాంటి లవ్ స్టోరీ, ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక మంచి డ్రామా ఉన్న లవ్ స్టోరీ, హార్ట్ టచింగ్ డ్రామా లాంటి లవ్ స్టోరీస్ చూడాలి, అలాంటి ఇష్టపడే జానర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీకి నేను రికమెండ్ చేస్తాను, చూడొచ్చు. అండ్ చాలామంది, అండ్ ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది ఒక వ్యక్తి, అంటే నాకు పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, ఒక అతను నాకు కామెంట్ చేశారనమాట, అన్న మీరు రికార్డ్ చేసో లేకపోతే ప్రాక్టీస్ అయ్యో మీరు చెప్తే బాగుంటుంది, అంతేగాని మధ్య మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చి అంటున్నారు, అంటున్నారు, సో ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల చాలా బాగాలేదు, మీరు ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్లా చెప్పండి అని అన్నట్టు అతను కామెంట్ చదివాను. బ్రో నేను మీరు నా కామెంట్కి రిప్లై చదివారో లేదో నాకు తెలియదు, బట్ నేను మీకు ఇక్కడ రిప్లై ఇస్తున్నాను. బ్రో మూవీ రివ్యూస్ అని అనేవి ఇలా ఫ్లోలోనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇందులో నేను స్క్రిప్టెడ్ ఎక్కడ లేదు, మీకు నా వాయిస్ అర్థమై ఉంటుంది కదా నేను ఎంత ఫీల్ అవుతూ చెప్తున్నాను. సో ఇది జనాలకి అర్థం అవ్వాలి, అండ్ నేను ఎంత ఫీల్ అవుతున్నాను దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, ఓ సినిమా ఇంత బాగుంటుందా అని అన్నది. ఇప్పుడు స్క్రిప్టెడ్ లాగా నేను ప్రతిదీ రాసుకొని చేశాను అనుకో, ఇది ఒక చాట భారతంలా ఉంటుంది. ఆ చాట భారతం నేను చదివిన కొద్దీ వినే అంటే ఓపిక ఏ ఆడియన్స్కి ఉండదు. నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను ఆ ట్రిక్, మీరు చెప్పిన దాన్ని స్క్రిప్ట్గా రాసుకొని అన్నీ రాసుకునేసరికి అది ఒక పెద్ద చాట భారతంలో అనిపించింది. నేను ఒక వీడియో, ఒక మూవీ రివ్యూ కూడా పెట్టాను, అది ఎవ్వరికి వ్యూస్ కూడా వెళ్ళలేదు అండ్ ఎవరు కూడా చూడలేదు అంతగా ఎక్కువ మంది. సో నాకు నచ్చిన స్టైల్లో నేను గమనించింది నేను చెప్పాలనుకుంటాను బ్రో, అంతే. సో అది, సో అందుకనే మూవీ రివ్యూ ఎప్పుడు ఫ్లోలో చెప్పాలి. ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే దీని మీదే పనిచేస్తున్న వాళ్ళు ఫ్లోలో చెప్పేస్తారు, కానీ నేను దీని మీదే కాదు కదా, నేను మిక్స్డ్ కంటెంట్ కూడా చేస్తుంటాను. సో అందుకనే, సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా దాదాపు కొన్ని మిస్ అవుతుంటాయి 2-3. సో అందుకనే నేను అక్కడక్కడ గ్యాప్ ఇచ్చి కొంచెం ఆలోచించుకొని నేను మైండ్లో ఫిక్స్ అవుతాను ఇలాగే చెప్పాలి అని. కానీ నేను ఇప్పుడు మీకు నా ఛానల్ పేరు చెప్పుకొని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మూవీలోకి వెళ్ళేసరికి ఆ ప్లాట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ప్లాట్ చెప్పిన దాని తర్వాత నాకేం నచ్చిందో నచ్చలేదో అవి కొన్ని 2-3 పాయింట్స్ మిస్ అవుతూ ఉంటాను, అందుకనే అక్కడక్కడ అవుతాను నేను ఇంకేదైనా మర్చిపోయానా అని చెప్పేసి, అంతే. నాకు అలా ఫ్లోలో చెప్పడమే ఇష్టం. సో నేను దానికి స్క్రిప్టెడ్ అని అనేది దేనికి అంటే కామెడీ వీడియోస్కో లేకపోతే ఏదైనా సిరీస్కో దానికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్ చేసుకొని దాని తగ్గట్టు డైలాగ్స్ రాసుకొని అవే చెప్పి దాన్ని ఎక్స్ప్రెషన్లో చూపిస్తూ చెప్తాను, అది వేరు. కానీ మూవీ రివ్యూ అనేది ఫ్లోలోనే చెప్పాలి అని నేను అనుకుంటాను, అంతే. నాకు స్క్రిప్ట్లు దీని మీద కూడా నేను స్క్రిప్ట్ చేసి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సో బ్రో నేను మీకు మీ కామెంట్కి రిప్లై దొరికిందని నేను అనుకుంటున్నాను.
అండ్ సో ఇది నా మూవీ రివ్యూ. అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ. ఇప్పుడు నేను చెప్పింది మిడ్ నైట్ సన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ఏంటి అని అంటే, ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నేను అక్కడే చూశాను మూవీ, అమెజాన్ ప్రైమ్లోనే. చాలా బాగుంటుంది. ఓకే, తప్పకుండా చూడండి. అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ. దీనికి రేటింగ్ ఎంత ఇస్తావు గురువు అని అంటే, నేనైతే రేటింగ్ ఇవ్వనండి. ఇంత అందమైన సినిమాని రేటింగ్ ఇచ్చి చెడగొట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇది దాని ఏమంటారబ్బా, ఒక గోల్డెన్ మూవీ, ఒక మాస్టర్ పీస్ లవ్ స్టోరీ. ఇది ఒక లవ్ అనేది మీనింగ్ ఎలా ఉంటుంది అని అనేది 3 డైమెన్షన్స్లో చెప్పాను కదా. ఒక బెస్ట్ ఫ్రెండ్, ఫాదర్ లవ్, అలాగే లవర్స్ది ఒక 3 డైమెన్షనల్ లవ్ స్టోరీని ఎంత అద్భుతంగా చూపించారంటే ఆ లవ్ని. ఈ సినిమా అదొక మాస్టర్ పీస్ మూవీ. ఇది తప్పకుండా అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. అండ్ థ్యాంక్ యూ సో మచ్.